టైం నెంబర్ 97/2026 మర్డర్ కేసులో నేరస్తుడిని 11:40, 11:50 మధ్యన అంబేద్కర్ నగర్లో అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా దీంట్లో ఎక్యూడైన సాదం శివాజీ అతను తన భార్యకి సిన్స్ 1 year నుంచి ఎవరైతే నాగరాజు, ఎందుకంటే నాగరాజు ఉన్నాడో సదరు నాగరాజు 1 year నుంచి ఆమెను లైంగిక కోరికలు తీర్చడం కోసం వేధిస్తున్నాడు. అంటే కోరికలు తీర్చడానికి ఆమె అనుమతించకపోతే ఆయన భర్త పోయి డైరెక్ట్ ఒకసారి చెప్పిండు, ఇలా నువ్వు నీకు మా పిల్లలు ఉన్నారు, ఇట్లా ఆ విధంగా కరెక్ట్ కాదు అని చెప్తే అతను వినలేదు. అదే క్రమంలో అతను కొద్ది పూజలు కూడా చేస్తాడని చెప్పి ఇంటి చుట్టూరు నిమ్మకాయలు, తర్వాత ఆ బొమ్మకి శీలలు మేకులు కొట్టి ఉంచడం జరిగింది. ఇవన్నీ భయపడి కొన్ని రోజులు బయటికి పోయిండు, వివిధ గ్రామాలలో ఉండొచ్చిండు. తర్వాత రీసెంట్గా పాల్వంచలో ఫంక్షన్కి అనుకోకుండా వచ్చి వాళ్ళ భార్యను ఇట్లా చేతి మీద చేసి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి ఆమెని నా కోరిక తీర్చమంటే 2 రోజులు నీ కోసం తిరగాలి అని చెప్పి నా కోరిక తీర్చమని చెప్పిండు. ఈ క్రమంలో ఆమె తన భర్తకి నన్ను వెంటాడుతున్నాడు, ఈ విధంగా ఆమె నుంచి విముక్తి పొందాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం జరిగిన తర్వాత ఆ కార్యక్రమం పాల్వంచ పెద్దమ్మ తల్లి దగ్గర కార్యక్రమం అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఈ సాయంత్రము 9:30 ఆ ప్రాంతాన వాళ్ళు కుటుంబంలో డిస్కస్ చేసుకొని ఒక ప్లాన్ చేసుకొని 10:30 ఆ ప్రాంతాన ఇంట్లో ఉన్న చేపలు తీసుకుని మంచంలో పడుకున్నారు. ఆ వ్యక్తిని డైరెక్ట్గా నేరుగా పొడిచి గట్టిగా తిప్పి పేగులు లాగిడు. అతను పేగులు బయటకు వచ్చేవి. అతను వాళ్ళకి ఎట్లాగో ఇతన్ని నా భార్యకు నా కుటుంబ సభ్యులకు అది పూజలు ఏదైతే నా భార్యను వేధించడం వల్ల అయితేనేమి మాకు మా కుటుంబానికి ఒక పెద్ద ప్రాబ్లం ఉందని చెప్పి అనుమానంతో అతను పొడిచి చంపడం జరిగింది. అతను నేరస్తుడు ఈరోజు మా సిఐ గారు, మా ఎస్ఐ గారు కలిసి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు.